హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం నారా లోకేష్ విద్యా కానుక గురించి శాసన మండలిలో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. విద్యా కానుక కింద ఇచ్చే బ్యాగ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. పథకం అమలుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్లు నాణ్యతా లోపం కారణంగా చిరిగిపోయాయి. బ్యాగ్లు, బెల్టులపై పార్టీ రంగులు వేసుకుంది. ఆ పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థులకు అందించే యూనిఫామ్లో ఏ రంగులో ఉంటే బాగుంటుంది అనే విషయమై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించాం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కింద అందించే కిట్లను టెండర్లు లేకుండా కొనుగోలు చేసిందని, దీనిపై విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ తెలిపారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.